హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్. టికెట్ ధరలను పెంచుతూ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరి పెరిగిన ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి చూద్దాం. ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో రైల్ టికెట్ ధరలను పెంచుతూ ఎల్ఎన్టీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కనిష్ట ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెంచగా గరిష్ట ధర 60 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచారు. ప్రయాణ దూరాన్ని బట్టి మిగతా మధ్యస్థ ఛార్జీలు కూడా మారాయి. 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు, 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు, 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు, 24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్ల వరకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ఎన్టీ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా 150 నుంచి 200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి నుండి మెట్రో నష్టాల్లో ఉందని చెప్తున్న సంస్థ గతంలోనే ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని మెట్రో రైల్ అధికారులు ఎత్తివేశారు. ఇప్పుడు ఛార్జీలు కూడా పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మెట్రోపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు ఈ ధరలు సామాన్యులకు భారంగా మారుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.